ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న లెక్క అడుగుతా, అది గనుక మీరు చెప్తే మీకు పెద్ద ప్రైజ్ ఇస్తా, సరేనా? ఇక మంచిగా నుండ్రి. నేను ఒక తాన నెలకు ₹1 తీసుకొని జీతం చేస్తున్నా. 5 ఏళ్ళు అట్లనే చేస్తే మొత్తం ఎంత సంపాదిస్తా చెప్పురి? నెలకు రూపాయి అంటే 5 ఏళ్లకు 60 నెలలు అంటే మొత్తం ₹60 అంతే అని చెప్పబోతున్నారా? తప్పు. మీరు చెప్పింది శుద్ధ తప్పు. మొత్తం 66 కోట్ల రూపాయలు అవుతాయి. ఎట్లయితాయి అని ఆలోచించకుండా ఇగో ఈ చూడురి. ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టుకుంటాడో లేదో తెలియదు కానీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దొంగతనాన్ని అయితే బయట పెట్టిండ్రు సిబిఐ కోర్టోళ్ళు. ఈమె ముమ్మాటికి దొంగేనని తెలిసి చెప్పిండ్రు. చెప్పుడే కాదు 4 ఏళ్ల జైలు శిక్ష కూడా వేసిండ్రు. ఇక చూడుండ్రి, నిన్న మొన్నటి దాకా ఒంగొంగి సలాం కొట్టిన పోలీసు వాళ్ళే పట్టుకపోయి జైల్లో కూసబెట్టిండ్రు. ఇక అమ్మగారి ఫ్యాన్స్ చూడాలి, ఒక్కొక్కరు గుండెలు గుద్దుకుంటా ఒకరు ఏడిస్తే ముక్కు చీదుకుంటే ఇంకొకరు శోకాలు பெடுத்துனாரு. எங்க அம்மா என்ன குற்றம் செய்தாங்க? எங்க அம்மா எந்த ஒரு குற்றம் நாட்டு மக்களுக்கு நல்லது செய்தா எங்க அம்மா குற்றம். నాటి மக்களுக்கு ఏళ్ళ மக்களுக்கு நல்லது செய்தா దిష్టి బొమ్మల్లాగా పెట్టుడు ధర్నాలు చేసుడు అన్ని అయినాయి. మరి ఇది ఎప్పటికేసో ఎరికేనా మీకు? చెప్తా వినుండ్రిగా. అప్పట్లో 1996లో అయిన కేసు ముచ్చటిది. అమ్మగారు కుర్చెక్కిన మొదట్ల అంటే 1991 నుంచి 1996 దాకా నెలకు రూపాయి చొప్పున 5 ఏళ్లు జీతం తీసుకున్నది కదా. ఇక దిగిపోయినాక అమ్మగారు ఆస్తులు లెక్క పెడితే 66 కోట్లని తేలిందట. ఊరక్కో నెలకు ₹1 లెక్క పెడితే 5 ఏళ్లకు 66 కోట్ల ఆస్తులు ఆడికెళ్ళి వచ్చినాయిరో అని అప్పట్లో సిబిఐ పోలీసు వాళ్ళే పరేషాన్ అయినరట. ఈమె ఇంట్లో అప్పట్లో ఏమేం దొరికినాయో ఎరికేనా? 28 కిలోల బంగారం, కింటాల కొద్ది ఎండి, 3-4 ఏళ్ల పట్టు చీరలు, 800 జతల చెప్పులు, ఇట్లా షాన్నే దొరికినాయట. మరి ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయని అడిగితే ఎవ్వలన్నా పచ్చ కనబడితే ఓర్వరేందయ్యా, ఇదంతా నా ఒక్కదాన్ని ఏం కాదు, మా దోస్తు శశికళ పొత్తు కూడా ఉన్నది, మా ఇద్దరు ఫ్యాన్స్ అంతా కలిసి మాకు గిఫ్టులు ఇచ్చిండ్రు, గవే ఇవి అని చెప్పుకొచ్చిందట. ఎవరన్నా గిఫ్టులు ఇస్తే తీసుకోరా, మీ కథ గమ్మతే ఉన్నదని ఉల్టా అడిగిందట. సరే గా ముచ్చటేందో కోర్టులే తేలుస్తారని కేసును కోర్టులు వేసిండ్రు సిబిఐ పోలీసు వాళ్ళు. ఇక ఇన్నేళ్లకు కర్ణాటక సిబిఐ కోర్టోళ్ళు అమ్మగారు ఆస్తులన్నీ అక్రమంగా సంపాదించినయేనని తేల్చి పడేసిండ్రు. ఈ అవ పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగినట్టే చేసింది పోండ్రి. ఇక ఈ ముచ్చట మీద తమిళనాడులో ఆగమాగమే ఉన్నది కథ. ఓ దిక్కు అమ్మగారి ఫ్యాన్స్ పులేశం కడుతుంటే ఇంకో దిక్కు కరుణానిధి ఫ్యాన్స్ ఏమో మిఠాయిలు వంచుకొని పటాకులు కాలుస్తున్నారట. ఈమె సీఎం కుర్చీలకెళ్ళి దిగుడే ఆలస్యం ఎక్కుదామని చాలా మంది తయారుగున్నారట. ఇక ఎట్లయితుందో ఏమో చూడాలి.